సో యాహ్! 'పారడైజ్ గ్లింప్స్' చూడటం జరిగింది. చాలా కొత్తగా ఉంది. టెక్నికల్‌గా చాలా బ్రిలియంట్‌గా ఉంది. డైలాగ్స్ చాలా రాగా ఉన్నాయి. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ద మెయిన్ థింగ్ వాస్ నానిస్ లుక్. ఐ వాస్ షాక్డ్. గ్లింప్స్‌లో ఆ లుక్‌ని చూపించుంటే ఇంకా బాగుండేదని నా ఫీలింగ్. బట్ సెపరేట్‌గా రిలీజ్ చేశారు. ఓకే. సో ఈ గ్లింప్స్‌తో మేకర్స్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. బట్ బిఫోర్ దట్ మీరు కనుక నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినా, మీకు నా కంటెంట్ నచ్చినా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యువర్ 1 లైక్ అండ్ 1 సబ్స్క్రైబ్ ఆల్సో మీన్స్ ఎ లాట్ టు మీ టు ఎంకరేజ్ అండ్ టు క్రియేట్ మోర్ కంటెంట్ లైక్ దిస్. సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే అందులో యూ డోంట్ నీడ్ ఎన్ ఐడెంటిటీ టు బి ఎ లీడర్ అని ఉంటది. అంటే ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. అతనికి సమాజంలో ఉండాల్సిన ఐడెంటిటీ లేదు. అండ్ అతనికి ఉన్న ఐడెంటిటీ ఏంటో గ్లింప్స్‌లో వాళ్ళ మదర్ అతన్ని ఇంట్రొడ్యూస్ చేసే విధానంలో మనకు అర్థమవుతుంది. సో అలాంటి వ్యక్తి తనలాంటి వాళ్ళ కోసం, తన జాతి కోసం పోరాడి ఎలా లీడర్ అయ్యాడు అనేది బేసిక్ కాన్సెప్ట్. సో ఈ చిన్న గ్లింప్స్‌తోనే సినిమా థీమ్ ఎలా ఉండబోతుంది అనేది మొత్తం చెప్పేసారేమో అనుకుంటున్నా. ఎందుకంటే చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాశారు కానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి ఎవరూ రాయలేదు అన్నారు. సో ఈ కథలో చిలకలు, పావురాలు అంటే పవర్‌ఫుల్ పీపుల్, నాయకులు, రాజులు, పాలించే వాళ్ళనమాట. అండ్ కాకులు అంటే వాళ్ళ చేత అణచివేయబడిన, వాళ్ళ చేత బహిష్కరించబడిన, వాళ్ళ చేత హింసించబడిన వర్గాలకి చెందినవారు. సమాజంలో ప్రాపర్ ఐడెంటిటీ లేనివారు. అండ్ ఇది కడుపు మండిన కాకుల కథ. అంటే ఇది ఆ నాయకుల చేత అణచివేతకు, బహిష్కరణకు, హింసకు గురైన వారి కథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతిలో ఒకడిగా పుట్టి, వాళ్ళతో పాటు పెరిగి, వాళ్ళతో పాటు అణచివేతకు, బహిష్కరణకు, హింసకు గురై, చివరికి తన జాతిని మొత్తాన్ని ఒకటి చేసి, వాళ్ళ జాతిలో ఒక జోష్‌ని తెచ్చి, వారిలో ధైర్యాన్ని నింపి, వాళ్ళతో ఆయుధాలు పట్టించి, వాళ్ళందరూ కలిసి తిరుగుబాటు చేసేలా చేసి, ఆ నరక కూపం నుండి వారు బయటపడి, వారికి కావాల్సిన స్వేచ్ఛా స్వర్గాన్ని వారే సాధించుకునేలా చేసిన ఒక దగడ్, ఒక నాయకుడి కథ ఇది అని ఒక తల్లి తన కొడుకుని మనకు పరిచయం చేస్తుంది. సో సింపుల్‌గా చెప్పాలంటే ఇదే స్టోరీ లైన్. అణచివేత వర్సెస్ తిరుగుబాటు. ద వీక్ ఫైటింగ్ బ్యాక్ అగైన్స్ట్ ద స్ట్రాంగ్. సో ఇక టైటిల్ విషయానికొస్తే పారడైజ్ అంటే పీస్, హెవెన్ అనే 2 మీనింగ్స్ వస్తాయి. సో తరతరాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్నది, వాళ్ళు కోరుకుంటున్నది, వాళ్ళ హోప్, వాళ్ళ లైఫ్ ఈ పీస్, ఈ హెవెన్, ఈ పారడైజ్ కోసమే. సో కమింగ్ టు నానీస్ లుక్, ఆ 2 జడలు, ముక్కు పుడకలు, చెవులకి రింగులు అండ్ ఆ చైన్‌లు ఇవన్నీ చూస్తుంటే డెఫినిట్‌గా వాళ్ళ మదర్ కనెక్షన్ ఏదో ఒక రూపంలో ఉండి ఉంటుందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే తన కొడుకు గురించి ఇంత రాగా చెప్పడం అండ్ ఆ టాటూ వెనకాల రీజన్స్ ఏమై ఉంటాయి? ఆబ్వియస్లీ దానికి ప్రాపర్ పే ఆఫ్ ఉండాలి. వీటన్నిటిని బట్టి చూస్తే మదర్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. కానీ ఇక్కడ మదర్ క్యారెక్టర్ విషయానికొస్తే 'కేజీఎఫ్' మదర్ అండ్ సన్ టెంప్లేట్ కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే వాళ్ళ మదర్స్ వల్లే వీళ్ళు ఇలా పవర్‌ఫుల్‌గా మారతారు. కాబట్టి ఇందులో కూడా డెఫినిట్‌గా మదర్ అండ్ సన్ ఎమోషన్స్ గట్టిగానే ఉంటాయనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ హెవీ యాక్షన్ విత్ బ్లడ్ బాత్. సో లెట్స్ సీ నెక్స్ట్ వచ్చే ప్రమోషనల్ మెటీరియల్‌ని బట్టి మనకి ఇంకా ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇవి నాకు అర్థమైన విషయాలు గ్లింప్స్ చూసిన తర్వాత. అండ్ మీరు ఏదైనా కొత్త విషయాలు గ్లింప్స్‌లో అబ్జర్వ్ చేస్తే కమెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ more and more crazy and interesting movie updates like this. See you in the next video.